Hello guys, తెలంగాణ సెట్ అప్లికేషన్ డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేశారు November 6th వరకు. ఎవరైతే ఇప్పటి వరకు తెలంగాణ సెట్ అయితే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ వెళ్ళి అప్లై చేసుకోండి, ఓకేనా? వితౌట్ ఎనీ ఫెయిల్యూర్. ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళందరూ వెళ్ళి అప్లై చేసుకోండి గైస్. అండ్ పీజీ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా వెళ్ళి అప్లై చేసుకోండి, ఓకేనా? మళ్ళా తెలంగాణ సెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక్కసారి మీరు అప్లై చేసుకొని మీరు క్వాలిఫై చేసుకొని పెట్టుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి గైస్. సో మిస్ అవ్వకుండా మీరైతే అప్లై చేసుకోండి, ఓకేనా? సో మీరు ఒకవేళ ఇది క్వాలిఫై పెట్టుకుంటే సో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెక్చరర్, జూనియర్ లెక్చరర్ యాజ్ ఎ ప్రైవేట్ కాలేజెస్ లో కూడా మీరు లెక్చరర్ జాబ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా సెట్ అనేది కంపల్సరీ క్వాలిఫై ఉండాలి కాబట్టి చాలా వేకెన్సీస్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి వాళ్ళ అంటే ఇన్ దట్ ప్లేస్ యూ కెన్ అప్లై ఫర్ వాట్ ఎవర్ యూ వాంట్, ఓకేనా? సో మీరందరూ అయితే మిస్ అవ్వకుండా మీరు అప్లై చేసుకోండి. ఇంకా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చాలా మంది అడుగుతున్నారు నేను అసలు అప్లై చెయ్యాలా వద్దా అని. మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? అప్లై చేసుకోవచ్చు. వై? బికాస్ ఒకవేళ ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు కాబట్టి మీ కోర్స్ అనేది ఒకవేళ మీ 2 years లో కంప్లీట్ అయిపోతే సో మీరు డెఫినెట్లీ ఎలిజిబుల్ అవుతారు దానికి. సో మీ కోర్స్ మీరు ఒకసారి చూసుకోండి, నా కోర్స్ ఈ పర్టికులర్ పీరియడ్ లో కంప్లీట్ అయిపోతుందా లేదా. దెన్ యూ డిసైడ్ అండ్ యూ అప్లై ఫర్ ఇట్. మీరు అప్లై చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ అసలు దాని ఫీజు ఎక్కువ ఉంది కదా అని ఆలోచించకండి. సో మీరు ఒకసారి అప్లై చేసుకుంటే మీరు క్వాలిఫై చేసి పెట్టుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందరూ వితౌట్ లేట్ ఫీ అంతా November 6 వరకు డేట్ ఎక్స్టెండ్ చేశారు. మీరు అందరూ వెళ్ళి అప్లై చేసుకోండి, ఓకేనా? సో మీరు అప్లై చేసుకొని క్వాలిఫై చేసుకొని పెట్టుకుంటే మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. సో దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా? ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ కాలేజ్ లో జూనియర్ లెక్చరర్ గా పనిచేయాలనుకున్నా, డిగ్రీ లెక్చరర్ గా పనిచేయాలనుకున్నా సో వాళ్ళందరూ సెట్ క్వాలిఫై ఉంటే మీకు మంచి శాలరీ కూడా ఇస్తారు, ఓకేనా? మీరు సెట్ క్వాలిఫై చేసుకొని పెట్టుకోండి. CSIR నెట్ అనేది సెంట్రల్ లెవెల్ కాబట్టి అది ఎవ్రీ ఇయర్ పడుతూ ఉంటుంది. సెట్ అనేది అప్పుడప్పుడు వేస్తారు వాళ్ళందరూ. సో మీరు సెట్ అప్లై వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోండి, మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలీదు. సో ఆల్మోస్ట్ ఎవరైతే పీజీ కంప్లీట్ చేశారో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే కంపల్సరీ అప్లై చేసుకోండి, ఓకేనా? సో మీరందరూ మిస్ అవ్వకుండా మీరు అప్లై చేసుకుంటే మీకే బెనిఫిట్ అవుతుంది. ప్లస్ మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి క్వాలిఫై చేసుకొని పెట్టుకోండి, ఓకే? సో యూ విల్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఫ్యూచర్, ఓకే? సో మీకు అర్థమైంది అనుకుంటా. లేట్ అవ్వకుండా మీరు అప్లై చేసుకోండి, ఓకే గైస్?